ముందుగా వీడియో చూసే ముందు వీడియో కాల్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ శివయ్య ఆశీస్సులుని పొందాలంటే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఈ 9 చెట్లు పొరపాటున కూడా ఇంట్లో ఉండకూడదు. ఉంటే మీకు మీ కుటుంబ సభ్యులకు అస్సలు మంచిది కాదు మరియు మీ సంపద తగ్గిపోతుంది. మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లు మొక్కలు ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకొస్తాయి, మరికొన్ని చెట్లు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొస్తాయి. కొన్ని చెట్లు మొక్కలు మనకి మంచి చేస్తే మరికొన్ని చెడు చేస్తాయి. అందుకే కొన్ని చెట్లను మొక్కలను ఇంట్లో పెంచకూడదంటారు. మీరు పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ 9 మొక్కలు పెరిగితే వెంటనే వాటిని పీకి పడేయండి. మరి ఆ మొక్కలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రావి చెట్టు. ప్రజలు తరచూ ఆలయాల్లో రావి చెట్టుకు పూజలు చేస్తుంటారు. అయితే ఇంట్లో దీని పెంచవచ్చా అంటే మాత్రం లేదని చెప్పాలి. ఇంట్లో రావి చెట్టు నాటడం వల్ల సానుకూల శక్తి వస్తుందని కొంతమంది నమ్ముతారు. అయితే ఇది పూర్తిగా తప్పు. వాస్తు ప్రకారం పొరపాటున కూడా ఇంట్లో రావి చెట్టును నాటకూడదని ప్రస్తావించారు. ఇంట్లో ఉంటే అది మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తుంది. రేగు చెట్టు. రేగు పళ్ళు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. అయితే దీన్ని ఇంటి లోపల నాటడం అశుభంగా పరిగణిస్తారు. ఇంట్లో నాటడం వల్ల ఇబ్బందులను సృష్టిస్తాయని నమ్ముతారు. రేగుచెట్లకు ముళ్ళు ఉండడం వల్ల ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తులను తీసుకొస్తాయి. ఇంటి లోపల రేగు చెట్లు నాటడం ఇంటి సభ్యుల మధ్య గొడవలు, కొట్లాటలు మొదలవుతాయి. ఇది ఇంట్లో ఉంటే డబ్బు కొరత ఏర్పడుతుంది, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితిగా మారుతుంది. ముండ్లు ఉన్న చెట్లు ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి నివసించదు. గోరింటాకు చెట్టు. చాలామంది గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతుంటారు. అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది. మీరు నివసించే ఇంటికి మరీ దగ్గర్లో అవి ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది. గోరింటాకు మొక్కలు ఇంట్లో ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల ఆలోచనలు వస్తాయని, ఆ గృహస్థులు ప్రశాంతంగా జీవించలేరని అంటున్నారు. కాబట్టి మొక్కను ఇంటి ఆవరణలో కాకుండా ఇంటికి దూరంగా పెంచడం మంచిది. చింత చెట్టు. ఇంటి లోపల చింత చెట్టు కూడా ఉండకూడదు. ఇది ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు రావడానికి కారణం అవుతుంది. అంతేకాకుండా భూతప్రేతాల భయం కూడా సృష్టిస్తుందని నమ్ముతారు. చింత చెట్టు వాస్తు ప్రకారం ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. చింత చెట్టు ఇంట్లో నాటడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. కాబట్టి మర్చిపోయి కూడా చింత చెట్టు నాటకూడదని చెబుతారు. ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. జిల్లేడు చెట్టు. వాస్తు ప్రకారం పాలను కురిపించే జిల్లేడు చెట్టును ఇంట్లో ఉంచకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే అది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొస్తుందని నమ్ముతారు. దీని ప్రతికూల శక్తి ప్రభావం వల్ల ఇంట్లో ఉండే వారందరూ అనారోగ్యం పాడిన పడే అవకాశం ఉందని చెబుతారు. కాబట్టి ఇలాంటి చెట్లను ఇంట్లో నుంచి తీసివేయాలి. కేవలం పొలాలు, మైదాన ప్రాంతాల్లోనే పెరగనివ్వాలి. క్యాక్టస్. దాని సంబంధిత మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెంచరాదు. అలాంటి వాటితో వాస్తు రీత్యా మిమ్మల్ని దరిద్రం పట్టిపీడిస్తోంది. అయితే గులాబీ కూడా క్యారెక్టర్ జాతికి చెందినది. ఆ మొక్క తప్ప క్యారెక్టర్ జాతికి చెందిన మొక్కల్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకండి. పత్తి చెట్టు. కొందరు పూజకు పత్తి పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంట్లోనే పత్తి మొక్కలను పెంచుకుంటారు. అయితే వాటిని వీలైనంతవరకు పెంచుకోకుండా ఉండడమే మంచిది. పత్తి మొక్కలు ఇంట్లో ఉంటే పలు రకాల అనర్థాలకు దారితీస్తుంది. తాటి మరియు ఖర్జూర చెట్టు. తాటి చెట్టును అలంకారమైన చెట్టుగా చూస్తారు. అందంగా ఉన్నప్పటికీ దీన్ని ఇంటి ప్రాంగణంలో నాటకూడదు. ఎందుకంటే ఇది ఇంట్లోకి ఆర్థిక ఇబ్బందులను తీసుకొస్తుంది. ఖర్జూర పళ్ళు తినడానికి చాలా రుచికరంగా ఉన్నప్పటికీ ఇంట్లో ఈ ఖర్జూర చెట్లు శుభ ఫలితాలను తీసుకురావు. ఇవి చాలా ఎక్కువ ఆర్థిక పురోగతి ఆగిపోతుందని విశ్వసిస్తారు. కాబట్టి వీటిని ఇంటి లోపల నాటకూడదు. ఇప్పటివరకు మన ఇంట్లో పెంచకూడని చెట్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన ఇంట్లో తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొక్కను పెంచడం వల్ల మీకు ఉపయోగం ఏంటో కూడా తెలుసుకుందాం. మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ను విజయాన్ని, సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఇది కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చాలామంది నమ్మకం. ఈ మొక్కను పెంచేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయానికి ఏమిటంటే దానిని ఆగ్నేయం వైపు ఉంచాలి. అలాగే ఈ మొక్కను ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు. తులసి. తులసి మొక్క హిందూమతంలో అత్యంత పవిత్రమైన మొక్క. మంచి ఆరోగ్యం, సంపదను తీసుకురావడానికి ఈ మొక్క ఉపయోగపడుతుంది. సాధారణంగా భారతీయుల గృహాల ప్రవేశ మార్గానికి సమీపంలో ఈ మొక్క కనిపిస్తుంది. తులసిని బృందాదేవి అని కూడా పిలుస్తారు. పురాతన హిందూ గ్రంథాల ప్రకారం సంపద దేవత లక్ష్మీరూపమైన అదృష్టాన్ని కూడా తెస్తుంది. వెదురు మొక్క. వాస్తు ప్రకారం వెదురు మొక్క ఇంటికి ఆనందం, అదృష్టం, కీర్తి, ప్రశాంతత, డబ్బును తెస్తుంది. దీనిని బహుమతిగా ఇవ్వొచ్చు. దీనితో ఇల్లు, ఆఫీసును, డెస్క్ని అందంగా చేయొచ్చు. వేప. ఔషధ మొక్క.
వేప సానుకూల శక్తిని పెంపొందిస్తుంది, అనేక వ్యాధులను నయం చేయడానికి ప్రసిద్ధి చెందింది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి వాయువ్యములలో వేప మొక్కలు నాటాలి. లావెండర్ ప్లాంట్ లావెండర్ దాని సువాసన ఒత్తిడిని తగ్గించడానికి ప్రసిద్ధి చెందింది. ఈ వాస్తు మొక్క మంచి శక్తిని ఆకర్షిస్తుంది, అలాగే ఆరోగ్యపరంగా దెబ్బతిన్న నరాలను ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది అంతర్గత సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు అంతర్గత రాక్షసులను చంపడంలో సహాయపడుతుంది. స్నేక్ ప్లాంట్ పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది, ఇది ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. కిటికీ పక్కన ఉన్న ప్రదేశంలో ప్రశాంత వాతావరణము ప్రోత్సహిస్తుంది. ఆర్కిడ్లు శ్రేయస్సు విజయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇంటికి సానుకూలతను ఇవ్వడమే కాకుండా వాస్తు మొక్కలలో ఒకటిగా నిలిచింది. శాంతి లిల్లీ శాంతి కలువ మొక్క ప్రేమ బంధానికి ప్రతిరూపం. దీని పడకగదిలో ఉంచడం వల్ల మీ నిద్ర తీరు మెరుగుపడుతుంది మరియు చెడు కలలను దూరం చేసుకోవచ్చు. మీరు నిద్రలేమి లేదా అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటే మీ గదిలో లిల్లీ మొక్కను ఉంచడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అశోక వృక్షం అశోక చెట్టు బాధలు మరియు కష్టాలను తిప్పి కొట్టడానికి సహాయపడుతుంది, తద్వారా శ్రేయస్సును తెలుస్తుంది. కాబట్టి అది వరండాలో నాటాలి. మీకు స్థలం తక్కువగా ఉన్నట్లయితే మీ ఇంటి డాబా పైన ఒక కుండలో అశోక వృక్షాన్ని ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అరటి చెట్టు అరటి మొక్క పవిత్రమైనది మరియు పూజించబడినందున ఇంటికి ఉత్తమమైన మొక్కలలో ఒకటిగా పరిగణించబడుతుంది. గ్రంథాల ప్రకారం అరటి మొక్క ఇంటి వాస్తుకు ఉత్తమమైనది ఎందుకంటే ఇది విష్ణుకు ప్రతీకగా చెప్పబడింది. గురువారం విష్ణువు రోజుగా పరిగణించబడుతుంది. ప్రజలు తరచుగా విష్ణుతో పాటు అరటి మొక్కలు ప్రార్థిస్తారు, అందువల్ల చెట్లకు వాస్తు ప్రకారం ఇంటికి అత్యంత పవిత్రమైన మరియు ఉత్తమమైన మొక్కలలో ఇది ఒకటి. వాస్తు ప్రకారం అరటి మొక్కను ఇంటికి ఈశాన్య దిశలో పెంచాలి. ప్రతి ఇంటికి కలను తెచ్చేవి మొక్కలు దైవత్వాన్ని పెంచే తులసి తమలపాకుల నుంచి మనీ ప్లాంట్ వరకు అన్ని ఇంటి ఆవరణలో అందంగా మార్చుకునే మొక్కలు ఇవి ఇంటికి కలతో పాటు మంచి పాజిటివ్ ఎనర్జీని స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. మొక్కలు మానసిక స్థితిని వేగంగా పెంచుతాయి, అలాగే సౌకర్యవంతమైన వాతావరణంలో అందిస్తాయి. మొక్కలను ఇంటి ఆవరణలో వ్యాపార సముదాయాల్లో ఉంచటం వల్ల వాస్తు ప్రకారం అనేక ప్రయోజనాలు ఉంటాయి. సామరస్యం ఆరోగ్యం విజయం సానుకూల శక్తులను ఆకర్షించడానికి ఎంతో సహాయపడతాయి. కాబట్టి మీ ఇంట్లో తప్పకుండా మొక్కలు పెంచండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి మొక్కల్ని ఇంట్లో పెంచుకోండి, మీ అదృష్టానికి మీరే పాత్రులు కండి.